గుడ్ ఆఫ్టర్నూన్ సార్. థ్యాంక్ యూ. సార్, ఈ ఇయర్ నీట్ ఎగ్జామ్ చాలా కష్టంగా వచ్చింది అని అంటున్నారు. వాట్స్ యువర్ ఒపీనియన్? కష్టం అంటే ఏం లేదండి. యాక్చువల్గా ఓ రకం చెప్పాలంటే బిఫోర్ కరోనా ఏ రకంగా స్టాండర్డ్ ఉండేదో అదే స్టాండర్డ్ వచ్చింది పేపర్. కాకపోతే కరోనా తర్వాత పేపర్ని చాలా ఈజీ చేయడం, రెండవది ఆ టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి లైన్స్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. అందువల్ల ప్రతి ఒక్కరికి 720 అవుట్ ఆఫ్ 720 వచ్చేది. బట్ ఈ సంవత్సరం అట్లా కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఎన్టీ అనేది బ్యాక్ టు దేర్ ఫామ్ అని చెప్పొచ్చు నేను. సార్, ఈ ఇయర్ వాట్ ఈస్ ఎ గుడ్ స్కోర్ మీ ఒపీనియన్లో? ఈ ఇయర్ గుడ్ స్కోర్ అంటే అరౌండ్ 670 680కి నేషనల్ లెవెల్లో ర్యాంక్ వస్తుందండి. మరి ఆంధ్ర తెలంగాణకు వచ్చేటప్పటికి ఓపెన్ కేటగిరీలో కూడా తెలంగాణలో ఒక 440 450 కట్ ఆఫ్ ఉండొచ్చు. అదే మనకి ఆంధ్రాకు వచ్చేటప్పటికి అరౌండ్ 490 500 కూడా సీట్ వస్తుంది. ఈ ఇయర్ స్టూడెంట్ ఈ నీట్ ఎగ్జామ్ నుంచి ఏం నేర్చుకోవాలి సార్? పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫిజిక్స్ ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే ఎవరైతే త్వరగా రియలైజ్ అయ్యి ఆ ఫిజిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆ కాన్సెప్ట్ పరంగా వాళ్ళు నేర్చుకుంటారో డెఫినెట్గా వాళ్ళకి మంచి అవకాశం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దిస్ ఇయర్ నీట్, ఇంపల్స్ ఎట్లా ప్రిపేర్ అవుతుంది సార్ ఫర్ నెక్స్ట్ ఇయర్? మనం ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ మోడిఫికేషన్ ఉండదు. ఎందుకంటే మనం కోవిడ్ ముందు ఏ రకంగా అయితే పిల్లల్ని తయారు చేయించామో ఇప్పుడు కూడా అదే రకంగా మెయిన్గా ఎస్పెషల్గా మేము కాన్సెప్ట్ ఓరియంటేషన్లో కోచింగ్ ఉంటుందండి. సో ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ కేవలం ఆ టెక్స్ట్ బుక్ బట్టి కొట్టించి దాన్ని ప్రిపేర్ చేశారో ఇప్పుడు అది చల్లదండి. డెఫినెట్గా దానికి కావాల్సినటువంటి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కంపల్సరీ ఉండాల్సిందే. ఇయర్ నీట్ కనుక క్వాలిఫై అవ్వని స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకుందాము అనుకుంటే చాలామంది స్టూడెంట్స్ ఏమడుగుతారంటే, సార్ ఈ ఇయర్ ఏ స్కోర్ వస్తే మేము నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకుంటే మేము క్రాక్ చేయగలం అని అడుగుతారు. సో దాని మీద మీకు ఏమైనా ఒపీనియన్? అంటే ఇంత తక్కువ స్కోరు అలాగేది ఏం లేదండి. ఈ ఇయర్ ఏంటంటే చాలామంది ఆ క్వశ్చన్ పేపర్ చూసి చాలామంది భయపడిపోవడం వల్ల వాళ్ళు సరిగా అటెంప్ట్ చేయకపోవడం జరిగి ఉండొచ్చు. కాకపోతే మాకు తక్కువ వచ్చిందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదండి. ఫలానా స్కోర్ అని ఏం లేదు. అది 200 కావచ్చు, 300 కావచ్చు. వాళ్ళకి కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే డెఫినెట్గా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ క్రాక్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి ఆర్ పేరెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? పేరెంట్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఇయర్ పేపర్ అయితే ఎలా ఉంటుందో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా ఉండొచ్చు, లేదా ఎంతకన్నా టఫ్ ఉండొచ్చు. అది ఎంత త్వరగా మనం రియలైజ్ అయితే అంత మంచిది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఓన్లీ బట్టి కొట్టుడులో ఆ పిల్లల్ని ట్రైనప్ చేస్తారో అటువంటి ఇన్స్టిట్యూషన్కి మనం అసలు అప్రోచ్ కాకూడదు. ఏ ఇన్స్టిట్యూట్లో అయితే బెస్ట్ ఫ్యాకల్టీ ఉండి ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఓరియంటేషన్తో టీచ్ చేస్తారో అలాంటి ఇన్స్టిట్యూషన్ మాత్రమే మనం చూస్ చేసుకోవాలి.